ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టీఎస్ ఎంసెట్ 2021 కి ఎలా అప్లై చేయాలి టోటల్ గా ప్రతి ఒక్క స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రొసీజర్ చూద్దాం. సో రేపటి నుంచి కాలేజెస్ అండ్ స్కూల్స్ బంద్ అని చెప్పారు. మీరు ఇప్పుడు కూడా ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఇంకా చాలా స్టూడెంట్స్ కి సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ రాలేదు. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఖచ్చితంగా మీరు ఎంసెట్ కి అప్లై చేయాలంటే కావాలి. కాకపోతే మీ దగ్గర లేకపోయినా సరే మీరు ఈ వీడియో చూసి టోటల్ గా ప్రొసీజర్ ఏంటో ఏమేం కావాలో అవన్నీ మీరు ఈ వీడియోలో చూడవచ్చు. If you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. So దానికోసం మీరు ఫస్ట్ emset.tsch.ac.in ఈ వెబ్సైట్ కి వెళ్ళాలి. దిస్ ఇస్ యువర్ అఫీషియల్ ఎంసెట్ 2021 వెబ్సైట్. సో ఇక్కడ వెళ్ళాక మీకు హోమ్ పేజ్ లో మీకు టోటల్ గా ఇక్కడ ఇలా ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ యెట్ రిసీవ్డ్ ద ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఆర్ ఈక్వలెంట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఆర్ అడ్వైజ్ టు అప్లై ఆఫ్టర్ రిసీవింగ్ ద హాల్ టికెట్స్. సో మీకు డేట్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరు మీ యొక్క హాల్ టికెట్స్ వచ్చాక మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఫీ చూసుకున్నట్టయితే మీకు ఒకవేళ SC ST అయితే 400 రూపీస్ పే చేయాలి. ప్లస్ ఒకవేళ మీరు అగ్రికల్చర్ ఆర్ మెడికల్ కి అప్లై చేస్తూ ఉంటే కూడా SC ST వాళ్ళకి 400. ఒకవేళ అదర్స్ అయితే లైక్ BC కానీ OC కానీ అయితే మీరు 800 పే చేయాలి. ఒకవేళ MYPC అయితే మీరు రెండిటికి ఎలిజిబుల్ కాబట్టి మీరు రెండిటికి అప్లై చేసుకోవచ్చు. SC ST వాళ్ళు 800 పే చేయాలి, లేదంటే 1600 అదర్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు MPCI బ్రిడ్జ్ కోర్స్ రాసి BYPC ప్లస్ డైరెక్ట్ గా MPC కూడా రాస్తున్నారు అంటే అప్పుడు కూడా మీరు 1600 పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఇక్కడ పే రిజిస్ట్రేషన్ ఫీ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఫస్ట్ దిస్ ఇస్ స్టెప్ 1, దిస్ ఇస్ స్టెప్ 2, ఇది స్టెప్ 3. ఓకేనా? సో ఫస్ట్ మనం స్టెప్ 1 నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుందా స్టెప్ 1 పే రిజిస్ట్రేషన్ ఫీ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేసి మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫీని డెబిట్ కార్డ్తోని కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ తోని కానీ క్రెడిట్ కార్డ్తో కూడా పే చేయవచ్చు. సో ఫస్ట్ వచ్చాక మీరు MPC పైన ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. BYPC అయితే BYPC, ఒకవేళ డిప్లొమా స్టూడెంట్స్ అయితే డిప్లొమా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ MYPC స్టూడెంట్స్ అయితే మీరు ఇది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం MPC ఆర్ BYPC సెలెక్ట్ చేసుకొని చూద్దాం. సో ఫస్ట్ MPC సెలెక్ట్ చేసుకొని చూడండి. దీని తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది యూ హ్యావ్ చూజన్ MPC హెన్స్ ఎలిజిబుల్ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఓన్లీ అని. ఒకవేళ మీరు MYPC తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఓకేనా? మీరు MPC అండ్ BYPC రెండు ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఫీల్డ్ కి కూడా అప్లికేబుల్ అని చూపిస్తుంది. ఓకే, సో మనం MPC తీసుకొనే చేద్దాం, ఎందుకంటే చాలా స్టూడెంట్స్ MPC ఆర్ BYPC ఉంటారు. సో సేమ్ ప్రొసీజర్ ఉంటుంది ఇద్దరికి కూడా. సో నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. AP ఇంటర్మీడియట్ లేదంటే TS ఇంటర్మీడియట్ లేదంటే వేరే ఏదైనా బోర్డ్ అయితే అది. ప్లస్ ఇక్కడ మనకి రెగ్యులర్ లో చేశారా ప్రైవేట్ అంటే ఓపెన్ స్కూల్ వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళు ఇవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇంటర్మీడియట్ రెగ్యులర్ తీసుకుందాం. ఓకే, నౌ హియర్ యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నంబర్. ఓకే, సో ఇలా మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. ఓకే, సో ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోవాలి. ఫుల్ నేమ్ ఏముంటే అది మీరు ఇక్కడ ఎంటర్ చేసి, సో దాని తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత యూ హ్యావ్ టు సెలెక్ట్ డేట్. ఓకే, సో డేట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా టోటల్ గా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. దాని తర్వాత యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ మొబైల్ నంబర్. సో మీ యొక్క మొబైల్ నంబర్ ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, 901. సో ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసేసి ఇది మీద మీ నాన్నగారిదా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నంబర్ ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ మీ డాడీదో ఎవరిదో ఒకటి ఇవ్వాలి. ప్లస్ సో మెయిల్ ID ఎంటర్ చేసేసి ఫర్దర్ గా యూ కెన్ ప్రొసీడ్. ఓకే, సో ఇలా మీరు ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ఇచ్చేసి మెయిల్ ID ఇచ్చేసి టోటల్ గా నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎలాంటి మిస్టేక్ చేయవద్దు, పైన కూడా ఎలాంటి మిస్టేక్స్ చేయవద్దు, కానీ ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ యొక్క కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది చేంజెస్ చేయాలంటే మళ్ళీ చాలా ఇష్యూస్ అవుతాయి. ఓకే, సో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు మీ యొక్క ఫీ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ పేజ్ లో చూపిస్తుంది. ఓకే, కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా నో. ఓకే,
ఎస్ అయితే ఎస్ పెట్టేసి మీకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నో పెట్టేస్తే మీకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ కాదు, నెక్స్ట్ మీకు అక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం నో పెడదాం. ఓకే, సో ఇక్కడ మీకు ఇది ఆటో సెలెక్ట్ అయిపోతుంది, ఎందుకంటే మీరు ఇక్కడ ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నారు. ఎంబైపీసీ అయితే మీకు ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది. ఓకే, దాని తర్వాత మీరు పేమెంట్ ఎలా చేస్తున్నారో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనం డెబిట్ కార్డ్ ఏటీఎంతో చేస్తున్నాం కాబట్టి యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్. ఓకే, డెబిట్ కార్డ్తో ఇలా సెలెక్ట్ చేసుకోగానే మీకు ఫీ ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఉంటే మీకు 400 చూపిస్తుంది. ఒకవేళ ఓసీ కానీ బీసీలో ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నా మీకు ఇక్కడ 800 ఫీ చూపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేసేయాలి. ఓకే, సో దిస్ విల్ బి ద ప్రొసీజర్ టు పే యువర్ ఫీ. సో ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇలా పాపప్ చూపిస్తుంది, ప్లీజ్ ఎన్ష్యూర్ యువర్ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబర్. ఓకేనా, సో ఇది మీరు కన్ఫర్మేషన్ చేయాలి. ఓకే, ఈ హాల్ టికెట్ నంబర్ మీదే ప్లస్ ఈ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారా లేదా ఇది చెక్ చేసుకొని ఎస్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సో ఎస్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా పేమెంట్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో పేమెంట్లో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో పేమెంట్ పేజ్ కూడా ఇక్కడ మీకు మీ యొక్క ఫీ డీటెయిల్స్ ఇవన్నీ మీకు చూపిస్తుంది. ఓకే, మీరు డెబిట్ కార్డ్తో పే చేస్తున్నారా, క్రెడిట్ కార్డ్తో పే చేసుకున్నారా, ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఓకే, అక్కడ నెట్ బ్యాంకింగ్ చేసుకుని ఉంటే మీకు వేరేలా చూపించేది. ఓకే, ఇక్కడ మనం డెబిట్ కార్డ్తో చేస్తున్నాం. సో ఇక్కడ న్యూ కార్డ్ పైన క్లిక్ చేసేసి అది ఆటో సెలెక్టెడ్ అదే ఉంటుంది. ప్లస్ ఇక్కడ మీరు మీ యొక్క కార్డ్ నంబర్ 16 డిజిట్స్ ఆర్ 12 డిజిట్స్ నంబర్ ఉంటుంది కదా, 16 డిజిట్స్ ఉంటుంది మ్యాక్సిమం, అది ఎంటర్ చేసేసి ఇక్కడ మీకు ఎక్స్పైరీ డేట్ సివివి ప్లస్ నేమ్ ఆన్ ద కార్డ్ చేసేసి ఇక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసేయాలి. ఓకే, సో మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసేసాక సో అక్కడ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీ పేమెంట్ యొక్క సక్సెస్ఫుల్ అవ్వగానే మీకు ఇలా మీ యొక్క పేమెంట్ ఐడి వచ్చేస్తుంది. సో ఇది మీరు నోట్ డౌన్ చేసుకోవాలి, చాలా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఐడి వస్తుంది, అది చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీకు మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే, మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది, అది కూడా మీరు పెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ యూ హ్యావ్ టు సో ఇలా మీకు మీ యొక్క రెఫరెన్స్ ఐడి వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మీరు అస్సలు ఎక్కడ కూడా లాస్ అవ్వద్దు. ఓకే, ఇది ఒకవేళ మర్చిపోతే మీరు రిట్రీవ్ చేయవచ్చు, కానీ మళ్ళీ అలా మర్చిపోవడం ఎందుకు. సో ఇక్కడ ఇది వచ్చాక మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే యూ కెన్ నోట్ ఇట్ ఆన్ ఎనీ పేపర్. ఓకేనా, ఒక పేపర్ పైన రాసి పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో దాని తర్వాత మీరు ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. సో ఇప్పటి వరకు జస్ట్ మనం మన యొక్క ఫీ మాత్రమే పే చేసాం. ఇప్పుడు యూ హ్యావ్ టు ఫిల్ ద టోటల్ అప్లికేషన్ ఫామ్. సో దాన్ని కూడా డీటెయిల్డ్గా మనం చూద్దాం. ఓకే, సో ఇలా మీరు పేమెంట్ ఐడి నోట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ హోమ్ పైన క్లిక్ చేయాలి. సో హోమ్ పైన మీరు క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్టెప్ 2 ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసేయాలి. ఓకే, సో మనం ఇంతకుముందు అక్కడ టిఎస్ అని ఐడి ఉండింది కదా, సో ఐడి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేసేయాలి. ఓకే, ఆ ఐడి ఏముండిందో ఆ ఐడి ఇక్కడ టైప్ చేసేసి మీ యొక్క సెకండ్ ఇయర్ యొక్క హాల్ టికెట్, ఇంతకుముందు మనం ఎంటర్ చేసిన హాల్ టికెట్ నెంబర్ ప్లస్ ఇక్కడ మొబైల్ నెంబర్ ప్లస్ ఇక్కడ మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ అక్కడ ఎలా సెలెక్ట్ చేసుకున్నామో అలాగే ఫస్ట్ ఇయర్, దాని తర్వాత మంత్, దాని తర్వాత మీ యొక్క డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో అది చేసేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే, సో టోటల్ అప్లికేషన్ డీటెయిల్స్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీ హ్యావ్ డిజైన్డ్ ఏ టెస్ట్ సిరీస్, దాంట్లో మీకు 4000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, 4000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎట్ 199 రూపీస్. ఓకే, దట్ ఈస్ మన యొక్క ఎంసెట్లో ఉన్న ప్రతి చాప్టర్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ బాటనీ, జువాలజీ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఎంపీసీకి 4000 క్వశ్చన్స్, బైపీసీకి 4000+ క్వశ్చన్స్ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి మన యాప్లో. మీరు ఇంకా మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి SADVUBIDDA ఓకే ఇలా టైప్ చేసి సెర్చ్ చేసి మన యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంట్లో నేను చాలా పీడిఎఫ్ మెటీరియల్ కూడా అప్లోడ్ చేశాను అండ్ దట్ ఈస్ ఫర్ ఫ్రీ ఓన్లీ. ఓకే, పీడిఎఫ్ మెటీరియల్స్, స్టడీ ప్లాన్స్, మెటీరియల్ వేరేది ఏదైనా ఇవన్నీ అన్నీ ఫ్రీనే. జస్ట్ వీఆర్ టేకింగ్ 199 రూపీస్ ఫర్ దిస్ 4000 ప్రాక్టీస్ క్వశ్చన్. 199 రూపీస్ మాత్రమే ఫర్ 4000 క్వశ్చన్స్, చాలా తక్కువ, ఎక్కడ కూడా ఇంత తక్కువ
ప్రైస్లో ఉండదు. సో మీకు మ్యాక్సిమంగా ప్రతి ఒక్క మెటీరియల్ ప్లస్ క్లాసెస్ గైడెన్స్ అవన్నీ ఫ్రీగానే ఉంటాయి. జస్ట్ మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలి అంటే మాత్రమే పే చేయాల్సి ఉంటుంది మన యాప్లో. ఇంకా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదు అంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, డైరెక్ట్గా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు యాప్లో కూడా మనకి చాట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, యాప్లో కూడా చాట్ ఆప్షన్ ఉంటుంది, లేదంటే నా యొక్క వాట్సాప్ నెంబర్ అందరి దగ్గర ఉంది. సో దానికి కూడా మీరు నాకు వాట్సాప్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ మీ యొక్క పేమెంట్ యొక్క రెఫరెన్స్ ఐడి చూపిస్తుంది. దాని తర్వాత మీకు ఇక్కడ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నంబర్ ప్లస్ మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీ యొక్క పేరు, యువర్ ఫాదర్స్ నేమ్ యూ హ్యావ్ టు ఎంటర్ హియర్. ఓకే, ఇది మీకు ఆటో సెలెక్టెడ్గా ఉంటుంది. దీన్ని మీరు మళ్ళీ చేంజ్ చేయలేరు. ఫీ పేమెంట్ చేసేటప్పుడు ఇచ్చిన నేమ్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి, మదర్స్ నేమ్, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆటో సెలెక్టెడ్ ఉంటుంది. దీన్ని కూడా మీరు చేంజ్ చేయలేరు. ఓకే, సో నెక్స్ట్ మనం కిందికి వెళ్తే మనకి ఇలా ఉంటుంది. సో హియర్ యూ హ్యావ్ టు ఎంటర్ యువర్ ఆధార్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ప్లస్ యూ హ్యావ్ టు సెలెక్ట్ తెలంగాణ స్టేట్. ఒకవేళ ఆంధ్ర స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఆంధ్ర కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నాన్ లోకల్ అయితే అది కూడా మీరు, వేరే స్టేట్ అయితే అది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మేల్, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒకవేళ అమ్మాయి అయితే ఫీమేల్, ఒకవేళ అబ్బాయి అయితే మేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ట్రాన్స్జెండర్స్కి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. వాళ్ళు కూడా ఒకవేళ మీరు ట్రాన్స్జెండర్ అయితే అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ కేటగిరీ. బట్ మనం ఫీ పేమెంట్ చేసేటప్పుడు కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం. సో దీన్ని మళ్ళీ చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. సో యూ హ్యావ్ టు సెలెక్ట్ ది కేటగిరీ వైల్ పేయింగ్ యువర్ ఫీ. ఓకే, ఫీ పే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సబ్ క్యాస్ట్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ బీసీఈ చేసుకున్నారు, షేక్ అని వస్తుంది. ఓకే, బీసీడీ అయితే మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి కదా, సో అవి సబ్ కేటగిరీస్ అన్నీ వచ్చేస్తాయి. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అయ్యింది అనుకోండి, ఇక్కడ మీ సేవ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మీకు ఒక బార్ కోడ్ ఉంటుంది. ఓకే, దాని కింద మీకు నంబర్ ఉంటుంది. సో ఈ నంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ పర్సన్ కానీ ఏదైనా ఉంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇక్కడ ఇది మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ అప్లికేషన్లో సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇలా ఉంది, లేదంటే ఇది మీరు సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, డూ యూ రిక్వైర్ స్క్రైబ్. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే మీకు విజిబిలిటీ ఇష్యూస్ ఉంటే ఇక్కడ స్క్రైబ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు చెప్పాను విహెచ్ ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెలెక్ట్ చేసుకోలేదంటే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దాని తర్వాత నెక్స్ట్ పేజ్, ఇక్కడ నెక్స్ట్ పేజ్ కాదు, కింద మనం స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మైనారిటీ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మైనారిటీ అయితే మైనారిటీ సెలెక్ట్ చేసుకోవాలి, నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ అని పెట్టేస్తే సరిపోతుంది. కానీ మైనారిటీ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ చూపిస్తుంది, ముస్లిం, క్రిస్టియన్ అని. ఓకే, మీరు ముస్లిం మైనారిటీ అయితే ముస్లిం, సిక్ అయితే సిక్, ఒకవేళ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ కూడా ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీ యొక్క ఫ్యామిలీ యొక్క ఇన్కమ్, పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి దాంట్లో చూసి 2 lakhs అబోవ్ ఉందా, బిలో 1 lakh ఉందా అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీకు సర్టిఫికేట్లో నంబర్ ఉంటుంది కదా, సో అది ఎంటర్ చేయాలి. సేమ్ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ లాగానే ఇక్కడ ఒక కోడ్ ఉంటుంది, బార్ కోడ్, దాని కింద మనకి ఇన్కమ్ యొక్క నంబర్ ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో యూ హ్యావ్ టు ఎంటర్ హియర్ బ్యాంక్ డీటెయిల్స్ హియర్. దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ కేటగిరీ, బట్ యూ హ్యావ్ టు ఎంటర్. ఏదైనా ఫ్యూచర్లో డబుల్ పేమెంట్ కానీ అలా అయితే మీకు మళ్ళీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈ డబ్బులు వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ బ్యాంక్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ఎస్బీఐ, విజయ, మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా చాలా ఉన్నాయి కదా, ఎస్బీహెచ్ ఇప్పుడు ఎస్బీఐ అయిపోయింది, బ్యాంక్ ఆఫ్ విజయ కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆంధ్ర బ్యాంక్. సో ఇవి చాలా మీకు ఏ బ్యాంక్ అయితే అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్. ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ కోసం మీరు ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయొచ్చు. బెటర్ ఏంటంటే మీ దగ్గర పాస్బుక్ ఉంటుంది కదా, సో దాంట్లో ఐఎఫ్ఎస్సి కోడ్ రాసి ఉంటుంది, అది ఎంటర్ చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ మీ యొక్క ఫుల్ అడ్రస్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్లేస్. ఓకేనా,
అర్బన్ అంటే మీకు టౌన్ కానీ సిటీస్లో కానీ మీరు చేసి ఉంటే అర్బన్ చేసుకోవాలి. ఒక విలేజెస్ కానీ చాలా చిన్న ప్లేస్లో మీరు చేసి ఉంటే రూరల్ కేటగిరీలో చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత ఇంటర్మీడియట్ టైప్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసాం, మళ్ళీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఉండదు. ఓకే, సో ఇవన్నీ అవుట్ ఆఫ్ ఫిల్ అయిపోతాయి. హాల్ టికెట్ నెంబర్ కూడా. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ 2021 పెట్టాలండి. ఓకే, 2021 పెట్టాలి. ఎందుకంటే ఒకవేళ 2020లో మీరు పాస్ అయ్యి మళ్ళీ రాస్తా ఉంటే అప్పుడు 2020 పెట్టాలి. ఓకే, సో ఇక్కడ మీ యొక్క కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ బ్రిడ్జ్ కోర్స్ రాసి ఉంటే యూ హ్యావ్ టు ఎంటర్ దోస్ డీటెయిల్స్. ఇయర్ రాయలేదంటే ఇది వదిలేస్తే సరిపోతుంది. ఓకే ఓకే, ఇక్కడ మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ కానీ ఈక్వాలెంట్ ఏ మీడియంలో చదివారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం అయితే ఈఎం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకవేళ అదర్ మరాఠీ అలా మీరు వేరే స్టేట్ వాళ్ళే ఉంటే అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీడియం ఆఫ్ టెస్ట్ మీరు అంటే ఎంసెట్ ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ ఇక్కడ పెట్టాలి. లైక్ యూ హ్యావ్ టు సెలెక్ట్. మ్యాక్సిమంగా నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసినా మీకు అక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగులోనే పేపర్ వస్తుంది. ఓకే, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ కూడా ఒకవేళ మీరు ఉర్దూ మీడియం స్టూడెంట్స్ అయితే ఉర్దూ మీడియం స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఉర్దూ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ క్లాస్ డీటెయిల్స్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అవి పెట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ సో ప్లేస్ ఆఫ్ స్టడీ కూడా మీరు మీ యొక్క టోటల్గా ఎక్కడెక్కడ చదివారు. ఓకే, క్లాస్ 1 నుండి క్లాస్ 12 వరకు మీరు డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఉంటుంది. సో ఒక డిస్ట్రిక్ట్ మీరు ఒక్కటే డిస్ట్రిక్ట్లో చదివి ఉంటే టోటల్గా ఒక డిస్ట్రిక్ట్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. వేరే దగ్గర చదివితే కొంచెం అన్ని డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేయడంలో కొంచెం టైం పట్టచ్చు. చాలా ఈజీ ప్రాసెస్, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ప్లస్ ఇక్కడ లోకల్ ఏరియా స్టేటస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఆంధ్ర స్టూడెంట్ అయితే ఎస్వియు సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఆంధ్ర యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తెలంగాణ అయితే ఓయూ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్ లైక్ వేరే స్టేట్ వాళ్ళు అయితే నాన్ లోకల్ కేటగిరీలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఇక్కడ ఆల్రెడీ ప్రీ సెలెక్టెడ్ ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ పైనే సెలెక్ట్ చేసేసాం. దాని తర్వాత టెస్ట్ జోన్స్ యూ హ్యావ్ టు సెలెక్ట్. ఓకే, ఫస్ట్ టెస్ట్ జోన్ మ్యాక్సిమంగా చాలా స్టూడెంట్స్ హైదరాబాద్ పెట్టుకుంటారు, మీరు కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మీ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైనా మీకు కాలేజ్ ఉండి ఉంటే ఆ డిస్ట్రిక్ట్ మీకు దగ్గరలో ఏ ప్లేస్ అయితే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ఓకే, మీకు దగ్గర ఏది అయితే అది ఫస్ట్, దాని తర్వాత దానికంటే దూరం ఇలా 1 2 3 సీక్వెన్స్లో ఇచ్చేసుకోవాలి. ఓకే, సో ఇది వచ్చేసాక ఫైనల్గా ఇక్కడ మీకు ఫోటో ప్లస్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రిమెంబర్ దాట్ ఒకవేళ మీరు ఏపీ కానీ టీఎస్ కానీ ఇంటర్మీడియట్ బోర్డ్ చదివి ఉంటే మీరు ఇది అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆటోమేటిక్గా అవి డీటెయిల్స్ ఫెచ్ అయిపోతాయి. ఓకే, సో ఒకవేళ అదర్ స్టూడెంట్స్ అయితే లైక్ అదర్ స్టేట్ స్టూడెంట్స్కి మాత్రమే ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే మీ యొక్క ఇంటర్మీడియట్ డేటా నుంచి ఇవి ఆల్రెడీ వచ్చేస్తాయి. సో దాని తర్వాత ఇక్కడ సేవ్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇది టిక్ చేసేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకే, సో ఇది టిక్ చేయడం మర్చిపోదు, లేకపోతే అది సబ్మిట్ కూడా అక్కడ మీకు ఇది చూపెట్టదు. ఓకే, సో ఇది టిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా మీకు చూపెట్టినప్పుడు మీరు ప్రతి ఒక్క డీటెయిల్ని ఇంకోసారి చెక్ చేసుకోవాలి. ఓకే, మీ యొక్క అన్ని డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. మీ నేమ్, ఫాదర్ నేమ్, మీరు ఏమేమి డేటాస్, క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్, ఇవన్నీ మీరు ఖచ్చితంగా టోటల్గా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, బ్యాంక్ డీటెయిల్స్ ప్లస్ ఇన్కమ్, ఆధార్ నంబర్, మైనారిటీ స్టేటస్ ఇవన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఇలా చూపెట్టినప్పుడు టోటల్గా సెలెక్ట్ చేసుకొని ఒకవేళ దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మోడిఫై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఓకే, ఏం ఎర్రర్స్ లేవు, టోటల్గా పర్ఫెక్ట్గా ఉంది అంటే డైరెక్ట్లీ యూ కెన్ సబ్మిట్. ఓకే, సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. సో అప్లికేషన్ సబ్మిట్ అయిపోయాక మీకు ఇలా చూపిస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ అప్లికేషన్. ఇది డౌన్లోడ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకే, సో ఒకవేళ మీరు ఇప్పుడు ప్రింట్అవుట్ తీసుకోవడం మర్చిపోయినా సరే మీరు తర్వాత కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. బెటర్ ఏంటంటే ఎప్పుడు అప్లై చేసినప్పుడు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ మీరు మర్చిపోయారు, మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకోవాలంటే కూడా చాలా మంచి ఆప్షన్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. ఓకే, ఇక్కడ ప్రింట్ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అని దీనిపైన క్లిక్ చేసేసి టోటల్గా మీ యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేసేసి మీరు ఈజీగా మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ ఇక్కడ డౌన్లోడ్
చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద టోటల్ ప్రొసీజర్ ఆఫ్ అప్లయింగ్ ఏ టిఎస్ ఎంసెట్ 2021.